హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బయోలాబ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ చూడబోతున్నాం. మానవునిలో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఏమేం భాగాలు ఉన్నాయి, ఏ విధంగా గుండె అనేది పనిచేస్తూ ఉంది అనేటువంటిది మనం ఈరోజు చూడబోతున్నాం. లేట్ చేయకుండా మన క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ మూవ్ టు ది క్లాస్. మానవుని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్లో ముఖ్యంగా మూడు భాగాలు మనం చూడొచ్చు. ఒకటి గుండె, రెండు రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ అంటాం, మూడోది రక్తం బ్లడ్. రైట్. ముందుగా గుండె గురించి చూద్దాం. గుండె గురించి చదివేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే కార్డియాలజీ అని అంటాం. కార్డియాలజీ. రైట్. గుండె అనేటువంటిది డెవలప్మెంట్లో మధ్య త్వచం నుంచి ఏర్పడుతుంది. మధ్య త్వచం నుంచి ఏర్పడుతుంది. రైట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. డెవలప్మెంట్లో గుండె అనేది మధ్య త్వచం నుంచి ఏర్పడుతుంది. మరి బాహ్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది చూసి తర్వాత అంతర్నిర్మాణం చూద్దాం. ఆ తర్వాత పని విధానం ఎలా ఉంటుంది, గుండె ఏ విధంగా పనిచేస్తుందని చూద్దాం. ముందుగా బాహ్య నిర్మాణం చూద్దాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఒక గుండెను మనం చూసిన వెంటనే మనకి ఎలా కనిపిస్తుంది. రైట్. మానవ హృదయం అనేది చాలా బోలుగా ఉండేటువంటి నిర్మాణం. బోలుగా అంటే లోపల హాలోగా ఉంటుంది, ఖాళీగా ఉండేటువంటి నిర్మాణం. దీన్ని పంపు చేసే కూడా అంటాం, పంపింగ్ ఆర్గాన్ అని కూడా అంటాం కదా. మానవుల గుండె 24 గంటల్లో అంటే ఒక్క రోజులో ఎంత రక్తాన్ని ఎన్ని కిలోమీటర్లు పంపు చేస్తుందంటే 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్లు పంపు చేయగలుగుతుంది. దాని కెపాసిటీ అనమాట. రైట్. ఈ గుండె అనేటువంటిది ఉరహకుహరం మధ్యలో, ఉరహకుహరం అంటే ఇది కదా, థొరాసిక్ క్యావిటీ, కొంచెం ఎడం పక్కకు ఉంటుంది. రైట్. ఇది హృదయ కండరం చేత కార్డియాక్ మజిల్ చే నిర్మించబడి ఉంటుంది. గుండె ఏ మజిల్స్ తో నిర్మించబడిందంటే కార్డియాక్ మజిల్స్. ఇది మనము టిష్యూస్ లో చదువుతాం నెక్స్ట్. రైట్. మరి ఈ గుండె అనేటువంటిది ఒకవైపు ఏమో బాగా షార్ప్ గా ఉంటుంది, ఒకవైపు ఏమో షార్ప్ లేకుండా వెడల్పుగా ఉంటుంది అనమాట. అంటే దాదాపుగా ఇలా త్రిభుజాకారంలో మనకు కనిపిస్తుంది. మరి ఆ కూచిగా ఉండే భాగం లేదా అగ్రభాగం అనేది కింద వైపు ఉంటుంది, వెడల్పుగా ఉండేటువంటి భాగం అనేది పైకి ఉంటుంది. అంటే తిరగవేసినటువంటి త్రిభుజాకారంలో కోనికల్ షేప్ లో మనకు గుండె అనేది కనిపిస్తుంది. రైట్. మనం గుండె నిర్మాణం ఇక్కడ చూడొచ్చు. ఇది షార్ప్ గా ఉండేటువంటి ఎడ్జ్, ఇది వెడల్పుగా ఉన్నటువంటి ఎడ్జ్. మొత్తం మీద తిరగేసినటువంటి ట్రయాంగిల్ షేప్ లో మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే కోనికల్ షేప్ అని అంటాం. రైట్. కోనికల్ షేప్. సాధారణంగా మరి గుండె యొక్క పరిమాణం ఎంత ఉంటుంది, ఎంత సైజు ఉంటుందంటే ఆ వ్యక్తి యొక్క పిడికిలి, ఫిస్ట్, ఆ వ్యక్తి యొక్క ఫిస్ట్ ఎంత ఉంటుందో అతని యొక్క గుండె కూడా అంత సైజు ఉండడానికి అవకాశం ఉంటుంది సుమారుగా. రైట్. మరి గుండెను అన్ని వైపుల నుంచి పక్కటెముకలు, వీటిని రక్షించేటువంటి గుండెను రక్షించేటువంటి నిర్మాణాలు చూస్తే అన్ని వైపుల నుంచి పక్కటెముకలను రక్షిస్తూ ఉంటాయి. పక్కటెముకలన్నీ కూడా రెడ్ కేజ్ అనేటువంటిది ఉంటుంది. వెనక వైపు నుంచి ఏమో వెన్నెముక అనేది రక్షణ కల్పిస్తూ ఉంటుంది. గుండె చుట్టూ 2 పొరలు ఉన్నటువంటి ఒక త్వచం ఉంటుంది, దాన్నే హృదయావరణ త్వచం అని అంటారు. హృదయావరణ త్వచంలో 2 పొరలు ఉంటాయి. రైట్. హృదయం చుట్టూ ఉన్నటువంటి పొరని హృదయావరణ పొర అని అంటాం. ఈ 2 త్వచాల మధ్య ఖాళీ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్రాంతాన్ని హృదయావరణ కుహరం అని అంటాం. ఈ హృదయావరణ కుహరంలో హృదయావరణ ద్రవం అనేది కనిపిస్తుంది. ఎందుకు పనికొస్తాయి ఇవంటే హృదయావరణ త్వచము, హృదయావరణ ద్రవం రెండు కూడా హృదయాన్ని శాఖల నుంచి షాక్స్ కదా, షాక్స్ నుంచి, దెబ్బల నుంచి రక్షిస్తాయి అన్నమాట. అంటే హృదయానికి రక్షణ కల్పిస్తాయి ఇవన్నీ. రైట్. హృదయం పైన 2 లోతైన గాడులు కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి లోతైన గాడులు అంటే ఇవి ఇలా గీతలా కనిపిస్తాయి. ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి, ఇలా అడ్డంగా నిలువుగా 2 లోతైన గాడులు కనిపిస్తాయి. ఒకటి అడ్డంగా, మరొకటి నిలువుగా కనిపిస్తాయి. ఈ గాడులు ఏం చెప్తున్నాయంటే గుండె లోపల 4 గదులుగా విభజించబడి ఉన్నట్టుగా ఈ గాడులు మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. రైట్. మీరు ఇక్కడ గుండె యొక్క బాహ్య నిర్మాణం మీరు చూడొచ్చు. రైట్. మరి అంతర్నిర్మాణ విషయానికి వస్తే ఇంటర్నల్ స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుండె అంతర్నిర్మాణంలో ఎన్ని గదులు మనకు కనిపిస్తాయంటే 4 గదులు. మానవునిలో గుండెలు ఎన్ని అంటే 1, గదులు ఎన్ని అంటే 4. రైట్. పైన 2 గదులు ఏమంటారంటే కర్ణికలు, ఆరికిల్స్ అని అంటాం.
కింద ఉన్నటువంటి రెండు వేరేమో జఠరికలు, వెంట్రికల్స్ అని అంటాం. రైట్. కుడి ఎడమ కర్ణికలు నిలువుగా, అంటే కర్ణికలు రెండు, పైన ఉన్నటువంటి కర్ణికలు రెండు ఒక విభాజకం చేత విభజించబడి ఉంటాయి. రెండు కూడా ఆ విభాజకాన్ని ఏమంటారంటే కర్ణికాంతర విభాజకం, ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అని అంటాం. విభాజకం అంటే సెప్టమ్ అని అంటాం. రైట్. కర్ణికాంతర విభాజకం చేత రెండు కర్ణికలు వేరు చేయబడి ఉంటాయి. జఠరికలు వచ్చేసి జఠరికాంతర విభాజకం, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ చేత వేరు చేయబడి ఉంటాయి. సో 4 గదులు వేరువేరుగా ఉంటాయి. రైట్. మరి కర్ణికలు, పైన ఉండే కర్ణికలు, కింద ఉండే జఠరికలు రెండింటిని కూడా వేరు చేయడానికి ఒక విభాజకం ఉండాలి కదా. సో కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ అడ్డంగా కర్ణికా జఠరికా విభాజకం, ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అనేటువంటి నిర్మాణం కూడా ఉంటుంది. సో నిలువుగానేమో రెండు కర్ణికలను విభజిస్తూ ఉంటుంది, రెండు జఠరికలను విభజిస్తూ ఉంటుంది. అడ్డంగా రెండు కర్ణికలు రెండు జఠరికలను వేరు చేస్తూ ఒక విభాజకం ఉంది. సో దాన్ని ఏమంటున్నాం కర్ణికా జఠరికా విభాజకం, ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ అని అంటున్నాం. రైట్. కర్ణికలు జఠరికలలోనికి ఎలా తెలుసుకుంటాయి? పైన ఉన్నటువంటి కర్ణికలు కింద ఉండే జఠరికల్లోకి ఓపెన్ అవ్వాలా. ఆ ఓపెన్ అవ్వడానికి కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ విధంగా కర్ణికలు జఠరికల్లోకి ఏ రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయంటే కర్ణికా జఠరికా రంధ్రాలు, ఆరిక్యులో వెంట్రికులర్ అపెర్చర్స్ అని అంటాం అనమాట. కుడి కర్ణిక కుడి జఠరికల్లోకి, ఎడమ కర్ణిక ఎడమ జఠరికల్లోకి ఈ హోల్స్ ద్వారా తెరుచుకుంటాయి. రైట్. ఈ తెరుచుకునే ప్రాంతంలో ఫస్ట్ కుడి పక్క తీసుకుంటే కుడి కర్ణిక కుడి జఠరికలోకి తెరుచుకునే రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రం దగ్గర ఒక వాల్ ఉంటుంది, ఒక కవాటం ఉంటుంది. సో ఆ కవాటాన్ని ఏమంటారంటే అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం, ట్రైకస్పిడ్ వాల్ అని అంటాం. నెక్స్ట్ ఎడమ కర్ణిక ఎడమ జఠరిక. సో ఎడమ కర్ణిక అనేది ఎడమ జఠరికలోకి తెరుచుకున్నటువంటి ప్రాంతంలో ఉన్న ఒక రంధ్రం ఉంటుందని చెప్పాం. ఆ రంధ్రం దగ్గర ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ ఏమంటారంటే అగ్రద్వయ కవాటం లేదా ద్విపత్ర కవాటం, బైకస్పిడ్ వాల్ అంటారు. ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, మిట్రల్ కవాటం అని అంటారు. ఈ కవాటాల స్థానం, వాటి పేరు చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ కవాటాలు ఎందుకు పనికి వస్తాయని చూద్దాం. నోటు. కవాటాలు రక్తాన్ని ఏక మార్గంలో ప్రయాణింపజేస్తాయి, వెనుకకు రానివ్వవు. సో రక్తం ఒక మార్గంలో ముందుకు వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలనుకుంటే క్లోజ్ అయిపోతాయి వాల్స్ అనేటువంటివి. జస్ట్ ఈక్వల్ టు మన సైకిల్ వాల్ ట్యూబ్ అండి. మనం గాలి కొడితే లోపలికి వెళ్తుంది. సో మళ్ళీ గాలి వెనక్కి రావడానికి అవకాశం ఉండదు, వాల్ ట్యూబ్ అనేది అక్కడ ఆపేస్తుంది. సో ఆ విధంగా ఈ వాల్స్ కూడా పనిచేస్తాయి. మరి ఈ కవాటాలు అనేటువంటివి, వాల్స్ అనేటువంటివి అక్కడ స్థిరంగా అదే స్థానంలో ఉండడానికి ఉపయోగపడేటువంటి కణజాలం ఏమంటారు అంటే స్నాయురజ్జువులు అంటారు, కార్డేట్ టెండినే అని అంటాం. ఈ స్నాయురజ్జువులు కవాటాలను వాటి యొక్క స్థానంలో స్థిరంగా ఉండేలా చేస్తాయి. రైట్. కుడి కర్ణిక ఎడమ కర్ణిక కంటే పెద్దగా ఉంటుంది. కుడి కర్ణిక అనేది పెద్దగా ఉంటుందండి, ఎడమ కర్ణిక కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీర భాగాల నుంచి వచ్చినటువంటి అంత రక్తాన్ని స్టోర్ చేయాలి, ఎక్కువ రక్తాన్ని గ్రహించాలి కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. అదే జఠరికల విషయానికి వస్తే రివర్స్ అండి. ఎడమ జఠరిక పెద్దగా ఉంటుంది, కుడి జఠరిక చిన్నగా ఉంటుంది. ఎందుకు ఎడమ జఠరిక పెద్దగా ఉంటుందంటే ఎడమ జఠరిక అనేది ఎక్కువ రక్తాన్ని శరీర భాగాలకు పంపు చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవి కర్ణిక, ఇది కూడా కర్ణిక, ఇవి రెండు కూడా జఠరికలు. ఇక్కడ కర్ణిక నుంచి జఠరికలోకి వచ్చే హోల్ ఇది. సో ఇక్కడ అగ్రత్రయ కవాటం ఉంటుంది, ట్రైకస్పిడ్ వాల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి తెరుచుకున్నటువంటి భాగంలో ఈ రంధ్రం దగ్గర ఉన్నటువంటి వాల్ దగ్గర ఉంటుంది. దీన్ని అగ్రద్వయ కవాటం, బైకస్పిడ్ వాల్ అంటాం లేదా మిట్రల్ వాల్ అని అంటాం అన్నమాట. రైట్. మరి గుండె తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటంటే రక్తనాళాలు. ఎందుకంటే మానవుల్లో రక్తం రక్తనాళంలో ప్రవహిస్తుంది, ఇది బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. రైట్. మరి ఈ రక్తనాళాల గురించి చూస్తే ఈ రక్తనాళాల గురించి చదివిన శాస్త్రాన్ని ఏమంటారంటే యాంజియాలజీ అని అంటాం. యాంజియాలజీ. రైట్. హృదయం ప్రత్యేక నాళాల ద్వారా రక్తాన్ని శరీరం అంతటా ప్రసరింపజేస్తుంది. అందువల్ల మానవుల్లోని రక్త ప్రసరణ వ్యవస్థను బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు, ఎందుకంటే రక్తనాళాల్లోనే ప్రవహిస్తుంది రక్తం కాబట్టి. మరి ఎన్ని రకాల రక్తనాళాలు ఉన్నాయో చూద్దాం. ఒకటి సిరలు, వెయిన్స్ అని అంటాం. రెండు ధమనులు, ఆర్టరీస్. మూడు రక్తకేశ నాళికలు, బ్లడ్ క్యాపిల్లరీస్ అని అంటాం. రైట్. సో ఒక్కొక్కటి చూద్దాం. సిరలు, వెయిన్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, వెయిన్స్ అనగానే ఆమ్లజని రహిత రక్తాన్ని శరీర భాగాల నుంచి గ్రహిస్తుంది అని.
అంటే శరీరం ఆల్రెడీ రక్తంలో ఉండే ఆక్సిజన్ ఉపయోగించేసుకుంది. సో ఆ రక్తాన్ని ఈ సిరలు గ్రహించి హృదయానికి అందిస్తాయి అన్నమాట, గుండెకి తీసుకొని వస్తాయి. సో శరీరంలోని వివిధ భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తెచ్చేటువంటి రక్తనాళాలనే సిరలు అని అంటాం. ఈ సిరల గోడలు చాలా పలుచగా ఉంటాయి. ఎందుకు పలుచగా ఉంటాయి, కారణం ఏంటి అంటే సిరలలో రక్త పీడనం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి గోడల పైన ఒత్తిడి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు రక్త పీడనం తక్కువ ఉంది అంటే ఈ సిరలు రక్తాన్ని, శరీర భాగంలో ఉండే రక్తాన్ని అవి గ్రహించి తీసుకెళ్తున్నాయి, అంతేగాని సిరల్లోకి రక్తాన్ని ఏ ఆర్గాన్ కూడా పంపు చేయడం లేదు. కాబట్టి పంపు చేయడం లేదు కాబట్టి రక్త పీడనం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి సిరలు పలుచగా ఉన్నట్టు, సిరల యొక్క గోడలు పలుచగా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. రైట్. ఈ సిరల యొక్క ల్యూమెన్ ఏదైతే ఉందో, అంటే లోపల ఈ పైపుల లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో, ఇది దవడంతో పోల్చి చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద పైపుల్లాగా మీరు ఊహించుకోవాలి. అంటే పెద్ద పెద్ద పైపుల ద్వారా తెచ్చి గుండె అనేటువంటి నిర్మాణం రక్తాన్ని తీసుకొస్తున్నాయి. పెద్ద పెద్ద పైపుల వంటి నిర్మాణాలు సిరలు, చాలా వెడల్పుగా ఉంటుంది లూమెన్ అనేటువంటిది. సో రక్తం ఎటువంటి పీడనం లేకుండా జస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్. సో దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. సో నీళ్లను పెద్ద పెద్ద పైపుల ద్వారా తెచ్చి ఒక కుంటలోకి వేసేసినట్టుగా ఒకసారి ఊహించుకోండి, గుండెలోకి వేసేసామన్నట్టు. ఇప్పుడు అక్కడ నుంచి మనం మోటార్ పెట్టి పంపు చేస్తే నీళ్లు ఎంత స్పీడ్గా వెళ్తాయి. సో అలా ఊహించుకుంటే మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది. రైట్. సో సిరల యొక్క ల్యూమెన్ లోపల ఉన్నటువంటి ప్రదేశం దమంతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కువ మొత్తంలో రక్తాన్ని గుండెకు తీసుకెళ్లాలి కాబట్టి. రక్తము వెనుకకు ప్రవహించకుండా చేయడం కోసం సిరలలో కవాటాలు ఉంటాయి. సో ఈ సిరల్లో స్పెషాలిటీ, సిరలలో అక్కడక్కడ కవాటాలు ఉంటాయి, ఇక రక్తం వెనికిపోకుండా ఆపేస్తూ ఉంటాయి. సిరలలో రక్తము ఒకే ధారగా ప్రవహిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎవరు పంపు చేయలేదు కాబట్టి ఊరికే దారిలాగా వెళ్ళిపోతా ఉంటుంది అంతే. సో ఏం ఫ్లక్చుయేషన్స్ ఏం కనిపించావు అనమాట. మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి సిరలు 4 ఉన్నాయి. చూద్దాం, ఆ సిరలు చూద్దాం ఏంటి అంటే గుండెకు రక్తం తీసుకొచ్చేటువంటి రక్తనాళాలు ఇవి, వీటిని మనం సిరలు అంటాం. రైట్. ఫస్ట్ది ఊర్ధ్వ మహాశిర లేదా ఊర్ధ్వ బృహత్ శిర అని అంటాం. సుపీరియర్ వీనా క్యావా అంటే ఊర్ధ్వం అంటే పైన, సో పై భాగాల నుంచి రక్తం సేకరించేదని అర్థం అంతే. శరీరంలోని పై భాగాలైనటువంటి తల, మెడ, చేతుల నుండి ఆమ్లజని రహిత రక్తం, డీఆక్సినేటెడ్ బ్లడ్ ని, ఇక్కడ సిరలు అనగానే మనకు డీఆక్సినేటెడ్ బ్లడ్ గుర్తు రావాలి, సేకరించే సిరలన్నీ కలిసి ఊర్ధ్వ మహాశిర లేదా ఊర్ధ్వ బృహత్శిరగా ఏర్పడి కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గుండె యొక్క కుడి భాగంలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది, డీఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది, అంటే చెడు రక్తం ఉంటుంది కుడి భాగంలో. ఎడమ భాగంలో ఏమో ఆమ్లజని సహిత రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అనమాట, మంచి రక్తం ఉంటుంది ఎడమ భాగంలో. రైట్. ఇప్పుడు అందుకే ఊర్ధ్వ మహాశిర ఎక్కడికి వచ్చింది, కుడి కర్ణికలోకి వచ్చి తెరుచుకుంటుంది. సిరలన్నీ కూడా ఆమ్లజని రహిత రక్తాన్ని శరీర భాగాల నుంచి సేకరించి కుడి కర్ణికలోకి చేరుస్తాయి. రైట్. అన్ని కుడి కర్ణికలోకి, సిరలన్నీ కుడి కర్ణికలోకి తెచ్చుకుంటాయి. రైట్. పరమహాశిర, ఇన్ఫీరియర్ వీనా క్యావా అంటాం, లేదా పోస్ట్ క్యానల్ వెయిన్ అని అంటాం దీన్ని. సో పరబృహత్ శిర అని కూడా అంటాం దీన్ని. అంటే పర అంటే కింది భాగం అని అర్థం. సో కింది భాగాల నుంచి రక్తం పైకి తీసుకెళ్లేది, కాళ్ళు, మొండెము ఈ భాగం నుంచి పైకి తీసుకెళ్లేటువంటిది. ఏ రక్తం తీసుకెళ్తుంది, ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకెళ్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్లేటువంటి సిరలన్నీ కలిసి ఒక మహాశిరగా ఏర్పడతాయి, పరమహాశిర అంటాం దీన్ని. ఇది కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరోనరీ వెయిన్, కరోనరీ సిర. ఇప్పుడు ఈ కరోనరీ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే గుండె గుర్తు రావాలండి. అంటే కేవలం గుండెకు మాత్రమే సంబంధించినటువంటి సిర ఇది. కరోనరీ వెయిన్, కరోనరీ ఆర్టరీ కూడా వస్తుంది, అది కూడా గుండెకి మాత్రమే సంబంధించింది. మిగతావన్నీ శరీరంలో అన్ని భాగాలకు సంబంధించింది, కానీ కరోనరీ అనేటువంటి మాత్రం గుండెకి సంబంధించింది. ఎందుకంటే గుండె కూడా ఒక కణజాలంతో తయారవుతుంది కదా, కార్డియాక్ మజిల్స్ తో తయారవుతుంది కదా. ఈ మజిల్ పనిచేయాలంటే దీనికి కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరా జరగాలి కదా. ఈ కండరం నుంచి కూడా డీఆక్సినేటెడ్ బ్లడ్ ని సేకరించాలి కదా, సేకరించి గుండెకి ఇవ్వాలి కదా. సో అదేవిధంగా తనకు తానే రక్తాన్ని సేకరించుకుంటారు అనమాట. తన యొక్క కండరాల నుంచి డీఆక్సినేటెడ్ బ్లడ్ ని సేకరించేటువంటి ఆ వెయిన్ ఏమంటారంటే, ఆ సిరని ఏమంటారంటే కరోనరీ సిర అని అంటాం. రైట్. ఈ కరోనరీ సిర హృదయ కండరం నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సేకరించి ఎక్కడ చేరుస్తుంది, కుడి కర్ణికలోకి చేరుస్తుంది. రైట్. ఇంకొకటి ఉంది స్పెషల్, ఇది పుపుస సిర. మనకు పల్మనరీ వెయిన్ అంటాం. పుపుస లేదా పల్మనరీ అని వినగానే ఊపిరితిత్తులు గుర్తుకు రావాలి మనకు. రైట్. అంటే ఊపిరితిత్తులకు ఈ సిరకు సంబంధం ఉంది అని అర్థం. రైట్.
అంటే గుండెకు రక్తం తెస్తూ ఉంది. ఇది సిర కదా, సిర అంటే గుండెకు రక్తం తెచ్చేది, రైట్. పుప్పుస సిర అన్నాడు అంటే ఎక్కడి నుంచి తెస్తుందని, ఊపిరితిత్తుల నుంచి తీసుకొస్తా ఉంది, ఇది రైట్. పుప్పుస అనేది ఊపిరితిత్తులు గుర్తు రావాలి, సిర అంటే గుండెకు తెచ్చేది గుర్తు రావాలి. అంటే ఊపిరితిత్తుల నుంచి గుండెకు తెస్తుంది కాబట్టి దీన్ని పల్మనరీ వెయిన్, పుప్పుస సిర అని అంటాం, రైట్. ఊపిరితిత్తుల నుండి ఎటువంటి రక్తాన్ని తెస్తుంది మరి ఇది? ఊపిరితిత్తుల నుంచి తెస్తుంది గుండెకి అంటే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ కలుపుకున్నటువంటి బ్లడ్ తెస్తూ ఉంటుంది. ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తా ఉంది. తీసుకొచ్చి ఎక్కడికి ఇస్తుంది? ఎడమ కర్ణికలోకి. చూడండి, అన్ని సిరలు కుడి కర్ణికలోకి తెచ్చుకుంటే పుప్పుస సిర మాత్రం ఎడమ కర్ణికలోకి తెచ్చుకుంది. ఎందుకంటే మనం చెప్పాము ఎడమ భాగంలో మంచి రక్తం ఉంటుందని, కాబట్టి ఇది మంచి రక్తం తెస్తా ఉంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ తెస్తా ఉంది, కాబట్టి ఎడమ కర్ణికలోకి తెచ్చుకుంటుంది పుప్పుస సిర. ఇది స్పెషల్. అన్ని సిరల్లో మీరు చూస్తే ఆమ్లజని రహిత రక్తం మనకు కనిపిస్తూ ఉంటుంది, గుండెకి తెస్తూ ఉంటాయి. కానీ పుప్పుస సిర మాత్రం ఊపిరితిత్తుల నుంచి రావడం వల్ల ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొస్తుంది. అన్ని సిరల్లో ఆమ్లజని రహిత రక్తం ఉంటే పుప్పుస సిరలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది, రైట్. అన్ని సిరలు కుడి కర్ణికలోకి తెచ్చుకుంటే పుప్పుస సిర మాత్రం ఎడమ కర్ణికలోకి తెచ్చుకుంటుంది, రైట్. నెక్స్ట్ ధమనులు చూద్దాం. ఆర్టరీస్. హృదయం నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలను ధమనులు అంటాం. సిరలు అనేవి గుండెకు రక్తం తెచ్చాయి, ఇప్పుడు ధమనులు అనేవి గుండె నుంచి శరీర భాగాలకు తీసుకెళ్తాయి. మరి శరీర భాగాలకి మానవులు ఏ రక్తం సరఫరా చేయబడుతుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరఫరా చేయబడుతుంది, మంచి రక్తం సరఫరా చేయబడుతుంది కదా. అంటే ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తూ ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు తీసుకెళ్తాయని గుర్తుపెట్టుకోవాలి ధమనులు అనగానే, రైట్. ఈ ధమనుల గోడలు చాలా మందంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం సిరలతో పోలిసి చూస్తే ధమనుల గోడలు చాలా మందంగా ఉంటాయి, అదేవిధంగా సాగే గుణం కూడా కలిగి ఉంటాయి. సో ఎందుకలాగా అంటే ఇవి రక్తాన్ని ఎక్కువ దూరం ఎక్కువ పీడనంతో రవాణా చేయాలి కాబట్టి. అంటే ఇవి గుండె నుంచి రక్తాన్ని బయటకు తీసుకెళ్తున్నాయి అంటే గుండె పంపు చేస్తే రక్తం చాలా స్పీడ్గా ఒక పీడనంతో లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పీడనం వల్ల ఒత్తిడి కలిగినప్పుడు వాటి యొక్క గోడలు, ధమనుల యొక్క గోడలు సాగుతాయి అన్నమాట. లేకపోతే సాగే గుణం లేకపోతే ఏమవుతుంది? పేలిపోతాయి, అంతే కదా, రైట్. ఆ విధంగా కాబట్టి ధమనుల గోడలు చాలా మందంగా ఉంటాయి, అదేవిధంగా సాగే గుణం కూడా కలిగి ఉంటాయి అన్నమాట. సో వీటికి లూమెన్ తీసుకుంటే లోపల ఖాళీ ప్రదేశం, పైపు లోపల ఉన్న ప్రదేశం సిరలతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. ఆ సిరలు ఎక్కువ రక్తాన్ని సేకరించుకొని వచ్చి గుండెలోకి వేసేస్తాయి. సో లూమెన్ చాలా పెద్దగా ఉంటుంది. కానీ ధమనులు అనేటువంటివి రక్తాన్ని చాలా దూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలి కాబట్టి వాటి యొక్క లూమెన్ చాలా చిన్నగా ఉంటే ఏమవుతుందంటే పీడనం పెరుగుతుంది, అప్పుడు రక్తం స్పీడ్ పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు పెద్ద పైపులో నీళ్లు, మనం పైపులో నీళ్లు వదులుతూ ఉంటే అలా ఇక్కడే పడిపోతూ ఉంటాయి కదా. దూరంగా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? దాని యొక్క లూమెన్ తగ్గించాలంటే మనము అలా ప్రెస్ చేస్తే పైపుని నీళ్లు చాలా దూరంగా చిమ్ముతాయి కదా. సో ఆ విధంగా ధమనుల యొక్క లూమెన్ తగ్గితే ఏమవుతుంది? రక్త పీడనం పెరగడం వల్ల రక్త వేగం పెరిగి శరీర భాగాలన్నిటి కూడా సరఫరా చేయబడుతుంది. కాబట్టి ధమనుల యొక్క లూమెన్ చాలా చిన్నగా ఉంటుంది, సిరల యొక్క లూమెన్ చాలా పెద్దగా ఉంటుంది, రైట్. ఇది శరీరం లోపలి భాగాల్లో ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ధమనులు ఎక్కడ ఉంటాయి, సిరలు ఎక్కడ ఉంటాయంటే మీరు చూసుకోండి, మీ చర్మం పైన సిరలు కనిపిస్తాయి, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉన్నాయంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి సిరల్లో పైన కనిపిస్తూ ఉంటాయి, చర్మం కిందనే ఉంటాయి. అయితే ధమనులు చర్మం కింద కాకుండా లోపల ఉంటాయి కాబట్టి ధమనులు మనకు కనిపించవు, సిరలు మాత్రం మనకు కనిపిస్తాయి. సో ఎప్పుడైనా సెలైన్ పెట్టినప్పుడు కానీ లేదా బ్లడ్ డొనేషన్లో కానీ బ్లడ్ ఎక్కించేటప్పుడు కానీ ఆ సిరలు ఎక్కడున్నాయని వెతికి ఆ గ్రీన్ కలర్లో కనిపించే సిరల్లోకి ఎక్కిస్తూ ఉంటారు. సో బయటికి కనిపించేవన్నీ సిరలు, కానీ ధమనులు చాలా లోపల ఉంటాయి. ఈ ధమనులలో రక్తము ఒకే ధారలా కాకుండా అలల వలె ఆగి ఆగి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే పంపు చేస్తూ ఉంటుంది కాబట్టి గుండె పంపు చేసినప్పుడు అలా పీడనం ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ ఆగుతూ అలల వలె వెళ్తూ ఉంటుంది. అదే సిరల్లో అయితే ఎవరు పంపు చేయట్లేదు కాబట్టి అలా ధారగా వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్. మరి 3 రకాల ధమనులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి మహాధమని. ఇది దీన్నే సిస్టమిక్ అరోటా అంటాం లేదా సిస్టమిక్ ట్రంక్ అని అంటాం, దైహిక ధమని అంటాం తెలుగులో. శరీరంలో అతిపెద్ద ధమని, ఇది అతిపెద్ద ధమని, రైట్. ఈ ధమనిలో రక్తం నిమిషానికి 30 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో ఇంపార్టెంట్ బిట్ అండి వరల్డ్ బుక్స్ నుంచి. ఇది గుండెలోని ఎడమ జఠరిక నుంచి చెప్పాము, ఎడమ జఠరికలో మంచి రక్తం ఉంటుంది, ఎడమ భాగంలో మంచి రక్తం ఉంటుంది, ఎడమ కర్ణిక నెక్స్ట్ ఎడమ జఠరికలోకి వస్తుంది మంచి రక్తం ఇది. సో కాబట్టి మహాధమని అనేటువంటిది ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది, ఎడమ జఠరికలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆమ్లజని సహిత రక్తంలో శరీర భాగాలకు సరఫరా చేసేటువంటి ధమని ఇది,
ఎడమ జఠరిక నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని శరీర భాగాలకు వెళ్తూ ఉంటుంది. రైట్. మహాధమనిలో ఉన్నటువంటి కవాటాన్ని ఏమంటారంటే సిస్టమిక్ వాల్వ్ అంటాం. అంటే మహాధమని ఎడమ జఠరికలో బయలుదేరే చోట మాత్రమే కవాటం ఉంటాయి. అంటే ధమనులలో కవాటాలు లేవు అని చదువుకున్నాం. సిరలలో కవాటాలు ఉంటాయి, కానీ ధమనులలో కవాటాలు ఉండవు, కానీ ధమనులు బయలుదేరే చోట కవాటాలు ఉంటాయి. రైట్. సో కాబట్టి మహాధమనిలో ఏ కవాటం ఉంటే సిస్టమిక్ వాల్వ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం అనేది ఎడమ జఠరిక నుంచి ధమనిలోకి వెళ్తుంది. మరి ఇదే జఠరికలు సడలినప్పుడు రక్తం వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడ ఒక కవాటం ఉంటుంది. సో దాన్ని సిస్టమిక్ వాల్వ్ అని అంటాము. రైట్. సో ఇక్కడ లూమెన్స్ మీరు చూడొచ్చు. ఇది సిరలకు సంబంధించిన లూమెన్. ఇది సిరలలో బాగా పెద్దమైనటువంటి లూమెన్ చూడొచ్చు. ఇక్కడ ధమనుల్లో లూమెన్ చాలా తక్కువగా ఉంది. గోడలు కూడా చాలా మందంగా ఉంటాయి చూడండి. ఇవి పల్చగా ఉన్నాయి చూడండి సిరలు. రైట్. కరోనరీ ఆర్టరీ. సేమ్ కరోనరీ అనగానే మనకు గుండె గుర్తు రావాలి. గుండె కణజాలానికి రక్తం సరఫరా చేసేటువంటి ధమనులు ఇవి. సో వీటిని హృదయ ధమనులు అని కూడా అంటాం అనమాట. రైట్. హృదయ కండరం పనిచేయడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ కానీ లేదా ఆహారం కానీ, రైట్, మరి ఇతర పోషకాలన్నింటినీ కూడా సరఫరా చేయడానికి రక్తనాళం ఉపయోగపడుతుంది, గుండెకు సరఫరా చేయడానికి. రైట్. మరి ఇది ధమని కాబట్టి ఆమ్లజని సహిత రక్తమును ఎడమ జఠరిక నుంచి గ్రహించి గుండె కణజాలానికి అందిస్తుంది. శరీరంలో ఏ భాగానికి ఆమ్లజని సహిత రక్తం కావాలన్నా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలన్నా ఖచ్చితంగా ఎడమ జఠరిక నుంచే తీసుకుంటాయి. రైట్. ఈ హృదయ ధమనుల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం వల్ల రక్తం గుండె కణజాలానికి అందదు. సో అందకపోవడం వల్ల ఏమవుతుందంటే గుండె పనిచేయదు. దీన్నే గుండెపోటు అని అంటాము. ఈ గుండెపోటు, హార్ట్ అటాక్ అనేది చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. వేటిలో కొవ్వు పదార్థాలు నిండుకోవడం వల్ల గుండెపోటు వస్తుందంటే హృదయ ధమనులు, కరోనరీ ఆర్టరీస్, అంటే గుండెకు రక్తం ఇచ్చేటువంటివి, గుండెకు ఆక్సిజన్ ఇచ్చేటువంటివి, వీటిలో అడ్డం పడితే, ఏదైనా అడ్డం పడితే కొవ్వు పదార్థాలు పేరుకుంటే గుండె సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే దానికి సరైనటువంటి ఆక్సిజన్ కానీ సరైనటువంటి పోషక పదార్థాలు కానీ అందకపోతే గుండె ఈ కార్డియాక్ మజిల్ అనేది పనిచేయడం ఆపేస్తుంది. దీన్నే హార్ట్ అటాక్ అని అంటాం, గుండెపోటు అని. రైట్. నెక్స్ట్ వచ్చేసి పుప్పుస ధమని, పల్మరీ ఆర్టరీ లేదా పల్మరీ ఎరోటా అని అంటాం. పుప్పుస అనగానే ఏం గుర్తు రావాలి? ఊపిరితిత్తులు గుర్తుకు రావాలి. ధమని అంటే ఏం గుర్తు రావాలి? రక్తాన్ని గుండె నుండి బయట భాగాలకు తీసుకెళ్లేది గుర్తు రావాలి. ఇక్కడ మరి ఇది పుప్పుస ధమని. ధమని అంటే ఏంటి? గుండె నుంచి బయటకు తీసుకెళ్తా ఉంది. పుప్పుస అంటే ఎక్కడికి? ఊపిరితిత్తులకి. గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్తా ఉంది. అసలు ఎందుకు తీసుకెళ్తుంది గుండె నుంచి ఊపిరితిత్తులకి? ఆక్సిజన్ నింపుకోవడానికి. ఆక్సిజన్ నింపుకోవడానికి పోతుందంటే దాంట్లో ఏ రక్తం పోతా ఉంది? ఆమ్లజని రహిత రక్తం పోతా ఉంది. ఆమ్లజని రహిత రక్తం అనేది గుండెలో ఏ భాగంలో ఉంటుంది? కుడి భాగంలో ఉంటుంది. రైట్. కుడి భాగంలో ఈ పుప్పుస ధమని ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కుడి జఠరికలో స్టార్ట్ అవుతుంది. కర్ణిక నుంచి ఏవి స్టార్ట్ కావండి. కర్ణికలు రెండు కూడా రక్తాన్ని గ్రహించేవి మాత్రమే, బయటికి పంపించేవి కాదు. కర్ణిక నుంచి ఎటువంటి రక్తనాళాలు ఏర్పడి బయటికి తీసుకెళ్ళవు. రక్తాన్ని తీసుకోవడమే వాటి పని, కర్ణికల పని. రక్తాన్ని పంపించేది జఠరికల పని. కాబట్టి ఆమ్లజని రహిత రక్తం కుడి భాగంలో ఉంటుంది. కాబట్టి కుడి జఠరిక ఏం చేస్తుంది? పుప్పుస ధమని ద్వారా ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. సో ఇది అన్నమాట. రైట్. సో గుండెలోని కుడి జఠరిక నుంచి ఏర్పడి ఆమ్లజని రహిత రక్తం ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఈ ధమనిలో ఉన్నటువంటి కవాటం పుప్పుస కవాటం. సో ఈ ధమనిలో కూడా స్టార్టింగ్ లోనే ఒక కవాటం ఉంటుంది. దాన్ని పుప్పుస కవాటం అని అంటాం అనమాట. పల్మరీ వాల్వ్ అని అంటాం. చూడండి ఇప్పటికి ఎన్ని వచ్చాయి మనకు వాల్వ్స్? సో కుడి జఠరిక, కుడి కర్ణికా జఠరిక మధ్య ఒకటి వచ్చింది, ఎడమ కర్ణికా జఠరిక మధ్య ఒకటి వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి మహాధమని దగ్గర ఒకటి వచ్చింది, పుప్పుస కవాటం ఇప్పుడు ఒకటి వచ్చింది, పల్మరీ. మొత్తం ఎన్ని? మొత్తం గుండెలో ఉన్నటువంటి కవాటాలు ఎన్ని అంటే 4 గుండెలు. రైట్. అన్ని ధమనులు ఆమ్లజని సహిత రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు మోసుకెళ్తూ ఉంటే పుప్పుస ధమని మాత్రం ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు మోసుకెళ్తా ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. పుప్పుస ధమనిలో ఏ రక్తం ఉంటుందంటే ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది. నెక్స్ట్ రక్తనాళాలు వచ్చేసి రక్తకేశ నాళికలు, బ్లడ్ క్యాపిల్లరీస్ అంటాం. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి రక్తనాళాలు అన్నమాట. చాలా సూక్ష్మమైనటువంటి రక్తనాళాలు. అంటే ఈ ధమనులు ఏవైతే ఉన్నాయో శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటాయి. తీసుకెళ్తూ ఏంటంటే చిన్న చిన్న నాళికలుగా చీలిపోయి
శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు కణజాలాలు కూడా రక్తం సరఫరా చేయాలి కాబట్టి చిన్న చిన్న కేశాలు వెంట్రుకల లాగా క్యాపిల్లరీస్ లాగా చీలిపోయి అన్ని కణాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. సో అలాగే ధమనులు చీలిపోతే ఏం ఏర్పడతాయంటే రక్తకేశ నాళికలు ఏర్పడతాయి. రైట్, ఈ రక్తకేశ నాళికల నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ సిరలు స్టార్ట్ అవుతాయి. చూడండి, అంటే రక్తకేశ నాళికలు అనేవి ధమనులకు సిరలకు మధ్యలో ఉన్నటువంటి సంధానకర్తల్లాగా ఉంటాయి. రైట్, అంటే ధమనుల నుంచి రక్తకేశ నాళికలు ఏర్పడి సిరలతో మళ్ళీ అంటే ధమనులు అనేటువంటివి రక్తకేశ నాళికలతో అంతమైపోతాయి అక్కడతో. మరి సిరలు అనేవి ఈ రక్తకేశ నాళికల నుంచి సిరలు అనేవి స్టార్ట్ అవుతాయి అలాగా. రైట్, వీటి గోడలు అత్యంత పలుచగా ఉంటాయి. అందువల్ల ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ పోషక పదార్థాలు విసర్జక పదార్థాలు అన్ని కూడా సులభంగా ఈ రక్తకేశ నాళికల్లోకి విసరణ చెంది రక్తంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రక్తకేశ నాళికల కణాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పడిన విష పదార్థాలను కానీ అక్కడ ఏర్పడిన విసర్జక పదార్థాలను కానీ లేదా అక్కడ ఏర్పడినటువంటి ఇతర పదార్థాలు కానీ సేకరించగలుగుతాయి. రైట్, ఇవి రక్తానికి శరీర కణజాలానికి మధ్య సమన్వయకర్తలాగా వ్యవహరిస్తాయి. రైట్, ధమనులు శరీర అవయవాలలో రక్తకేశ నాళికలతో అంతమవుతాయి. ధమనులు అనేవి రక్తకేశ నాళికలుగా అంతమైపోతాయి. మరి సిరలు అనేవి రక్తకేశ నాళికల నుంచి సిరలు అనేవి స్టార్ట్ అవుతాయి, ప్రారంభమవుతాయి. సిరలు అనేవి రక్తకేశ నాళికలతో ప్రారంభమవుతాయి. రైట్, మరి హృదయంలో కవాటాల స్థానం ఇంకొకసారి చూద్దాం. అగ్రత్రయ కవాటం ట్రైకస్పిడ్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే కుడి కర్ణిక జఠరిక రంధ్రం దగ్గర ఉంటుంది. కుడి కర్ణిక నుండి కుడి జఠరికలోకి రక్తాన్ని పోనిస్తుంది రక్త మార్గం ఇది. నెక్స్ట్ అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అని అంటాం. ఎడమ భాగంలో ఉంటుంది, ఎడమ కర్ణిక జఠరిక రంధ్రం దగ్గర ఉంటుంది. ఇది ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికలోకి రక్తాన్ని పోనిస్తుంది. నెక్స్ట్ పుప్పుస కవాటాలు చూడండి, కుడి జఠరిక నుంచి పుప్పుస ధమని బయలుదేరే చోట ఉంటాయి. సో కుడి జఠరిక నుంచి పుప్పుస ధమనిలోకి రక్తాన్ని పోనిస్తుంది. ఇక మహాధమని కవాటాల విషయానికి వస్తే సిస్టమిక్ వాల్వ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎడమ జఠరిక నుంచి మహాధమని బయలుదేరే చోట ఉంటుంది. ఎడమ జఠరిక నుంచి మహాధమనిలోకి రక్తాన్ని పోనిస్తుంది. సో మొత్తానికి మానవ హృదయంలో మొత్తం కవాటాల సంఖ్య ఎంత అంటే 4. రైట్, నెక్స్ట్ హృదయ స్పందన అనేది చూద్దాం. మానవుల్లో గుండె కొట్టుకోవడం పిండాభివృద్ధిలో అంటే పిండం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 21వ రోజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు పల్స్ స్టార్ట్ అవుతుందంటే 21వ రోజే స్టార్ట్ అవుతుంది పిండాభివృద్ధిలో. గుండె రక్తాన్ని పంపు చేయాలి అంటే సంకోచ సడలికలు జరగాలి. అంటే గుండె అనేది రక్తాన్ని పంపు చేయాలంటే ఇలా ఉండే గుండె ఇలా సంకోచం సడలిక సంకోచం సడలిక సంకోచం సడలిక ఇలా సంకోచ సడలికలు జరపడం ద్వారా రక్తం అనేది పంపు చేయబడుతుంది. హృదయం సంకోచం చెందినప్పుడు రక్తం గుండె నుండి బయటకు పంపు చేయబడుతుంది. మరి ఇలా సంకోచం చెందితే రక్తం బయటకు వెళ్ళిపోతుంది. హృదయం సడలినప్పుడు రిలాక్స్ అయినప్పుడు రక్తం అంతా గుండె నిండుగా వచ్చి చేరుతుంది. రైట్, కర్ణికలు జఠరికల ఒక సంకోచం ఒక సడలికలు అంటే కర్ణికలు జఠరికలు రెండు కూడా సంకోచం జరపాలి, సడలిక జరపాలి. అంటే కర్ణికలలో ఒక సంకోచం ఒక సడలిక, జఠరికలో ఒక సంకోచం సడలిక. సో రెండిట్లో ఒక సంకోచం ఒక సడలిక జరిగినప్పుడు దాన్ని ఏమంటారంటే హృదయ స్పందన అని అంటాం, హార్ట్ బీట్ అని అంటాం, లేదా కార్డియాక్ సైకిల్ అని కూడా అంటాం. అంటే కర్ణికల జఠరికల ఒక సంకోచం ఒక సడలికను హృదయ స్పందన అని అంటాం. రైట్, ఈ హృదయ స్పందన మనం చేతి మణికట్టు దగ్గర కూడా చూడొచ్చు. ఈ బొటన వేలు ఇలా పట్టుకుని ఇలా కిందకి వెళ్తే ఇక్కడ పట్టుకుంటే మనకు పల్స్ తెలుస్తుంది. ఈ బొటన వేలు కింద పల్స్ అంటాం దీన్ని. రైట్, సో ఈ పల్స్ ను మనం చూడొచ్చు. ఈ పల్స్ అనేది దేనితో సమానం అంటే హృదయ స్పందన హార్ట్ బీట్ కు సమానం అండి. అందుకే స్టెథోస్కోప్ పెట్టి ఇక్కడ చూసే బదులు మణికట్టు దగ్గర ఇలా పట్టుకొని చూస్తూ ఉంటారు డాక్టర్. ఎందుకంటే హృదయ స్పందన చూడడానికి, హార్ట్ బీట్ చూడడానికి. సో పల్స్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ బీట్. హృదయ స్పందన తెలుసుకోవడానికి పరికరం ఏమి మామూలుగా మనం స్టెథోస్కోప్ వాడుతూ ఉంటాం కదా. స్టెథోస్కోప్ ఎవరు కనుగొన్నారు స్టెథోస్కోప్ అంటే రెనే లానెక్ అనేటువంటి శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో రెనే లానెక్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. రైట్, మరి మానవునిలో హృదయ స్పందన రేటు ఎంత ఉంటుంది సాధారణంగా అంటే నిమిషానికి 70 నుంచి 80 సార్లు హృదయ స్పందన జరుగుతుంటుంది సాధారణ హెల్దీగా ఉన్నటువంటి మానవుల్లో. సంకోచ దశనేమో సిస్టోల్ అంటారు, సడలే దశనేమో డయాస్టోల్ అని అంటారు. సిస్టోల్ ను యాక్టివ్ ఫేజ్ అని, డయాస్టోల్ ను రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. రైట్, కర్ణికలు జఠరికలు ఒకేసారి సంకోచం గాని సడలి గాని జరపవు. కర్ణికలు జఠరికలు ఒకేసారి సంకోచం గాని సడలిక గాని జరపవు. మరి ఎలాగా అంటే కర్ణికలు సంకోచంలో ఉన్నప్పుడు జఠరికలు సడలికలో ఉంటాయి, జఠరికలు సంకోచం చెందినప్పుడు కర్ణికలు సడలికలోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఆల్టర్నేట్ గా చేస్తూ ఉంటాయి.
ఈ విధంగా ఆల్టర్నేట్ గా సంకోచ సడలికలు జరుగుతూ ఉంటాయి. రైట్. ఒక హృదయ స్పందనలో ఎన్ని దశలు మనకు కనిపిస్తాయి? 3 దశలు కనిపిస్తాయి. ఒకటి కర్ణికల సంకోచం, పైన ఉన్నటువంటి గదుల సంకోచం, వీటి కర్ణికల సిస్టోల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి జఠరికల సంకోచం, మూడవది ఈ కర్ణికలు జఠరికల యొక్క సడలిక. ఈ విధంగా 3 దశలు మనం చూడొచ్చు. రైట్. 2 కర్ణికలు ఒకేసారి సంకోచం చెంది రక్తాన్ని జఠరికల్లోకి పంపిస్తాయి. కర్ణికల నుంచి రక్తం ఎటువైపుకి వెళ్తుందంటే సంకోచంలో ఖచ్చితంగా జఠరికలోకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు. దాన్ని కర్ణికలు అనేవి రక్తాన్ని సేకరించి జఠరికలకు అందించడమే వాటి పని, అంతేగాని రక్తాన్ని ఎక్కడికి పంపించు. రైట్. ఇప్పుడు 2 జఠరికలు ఒకేసారి సంకోచం చెందితే రక్తం ఎక్కడికి వెళ్తుంది? రివర్స్ లో కర్ణికల్లోకి వెళ్ళడానికి దారి లేదు, ఎందుకంటే అక్కడ వాల్స్ ఉన్నాయి, మూసేస్తాయి. కాబట్టి రక్తం రక్తనాళాల్లోకి వెళ్తుంది. రైట్. 2 జఠరికలు ఒకేసారి సంకోచం చెందిన రక్తాన్ని రక్తనాళాలకు పంపు చేస్తాయి. 2 జఠరికలు ఒకేసారి సంకోచం చెందినప్పుడు రక్తం కర్ణికల్లోకి తిరిగి వెళ్లకుండా కవాటాలు వేగంగా మూసుకుంటాయి. ఎప్పుడైతే కింద ఉన్న జఠరికలు సంకోచం చెందుతాయో చిన్నగానే పైన ఉన్నటువంటి వాల్స్ మూసేసుకుంటాయి. అలా మూసేసుకుంటే వచ్చే శబ్దం ఏదంటే లబ్ అనే శబ్దం వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది అంటే గుండెలో ఉన్నటువంటి అగ్రత్రయ కవాటం కానీ అగ్రద్వయ కవాటం కానీ ఈ 2 కూడా జఠరికల సంకోచం సమయంలో మూసుకోవడం వల్ల లబ్ అనే శబ్దం వస్తుంది. వెరీ షార్ప్ సౌండ్ అండి, ఇది షార్ప్ సౌండ్. మళ్ళీ 2 జఠరికలు ఒకేసారి సడలుతాయి. ఇప్పుడు సంకోచం చెందిన రక్తం వెళ్ళకుండా పైన వాల్స్ మూసేసుకునే కాబట్టి రక్తం రక్తనాళాల్లోకి ఎంటర్ అయింది. అంటే ఎక్కడికి వెళ్తున్నాయి? సో రక్తం రక్తనాళాల్లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు జఠరికలు సడవుతాయి. సడలినప్పుడు రక్తం మళ్ళీ రక్తనాళాల నుంచి వెనక్కి వస్తాయి. రాకుండా ఉన్న కోసం అక్కడ ఉన్నటువంటి కవాటాలు ఒక్కసారిగా మూసేసుకుంటాయి. అంటే ఈ ధమనులలో ఉన్నటువంటి కవాటాలు మూసుకుంటాయి. ధమనుల కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చేటువంటి శబ్దం ఏదంటే డబ్. ఇది అంత షార్ప్ గా ఉండదు, డల్ సౌండ్ అన్నమాట. సో లబ్ డబ్ అంటే జఠరికలు సంకోచం చెందినప్పుడు వాల్స్ మూసుకోవడం వల్ల వచ్చే శబ్దం ఏమో లబ్. జఠరికలు సడలినప్పుడు మహాధమనంలో ఉన్నటువంటి కవాటాలు మూసుకోవడం వల్ల వచ్చేదేమో డబ్. రైట్. సో ఈ విధంగా కర్ణికలు జఠరికలు సడలం వల్ల ఈ సడలినప్పుడు రక్తం వచ్చి నించేస్తుంది. సో ఈ విధంగా చివరిగా కర్ణికలు జఠరికలు సడలడం వల్ల రక్తంతో నింపబడతాయి అన్నమాట. రైట్. సో ఒక నోట్ చూద్దాం. ఒక కార్డియాక్ సైకిల్ పూర్తి అవడానికి పట్టే కాలం 0.8 సెకండ్స్. సో ఈ డేటా అంతా కూడా మనకు ఇప్పుడున్న బుక్స్ లో ఎక్కడ దొరకదు, ఓల్డ్ బుక్స్ రెఫర్ చేసి రాయడం జరిగింది. చాలా డేటా ఇందులో ఓల్డ్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అకార్డింగ్ టు ది సిలబస్ మనకు కొత్త బుక్స్ లో ఎక్కడ కూడా కనిపించడం లేదు సిలబస్. రైట్. కాబట్టి అలా బ్యాక్ వెళ్ళి ఓల్డ్ బుక్స్ నుంచి సేకరించుకోవడం జరిగింది. ఒక కార్డియాక్ సైకిల్ పూర్తి అవడానికి పట్టే కాలం ఏంటంటే 0.8 సెకండ్స్. కర్ణికల సంకోచానికి పట్టే కాలం 0.11 to 0.14 సెకండ్స్. అదే జఠరికల సంకోచానికి పట్టే సమయం 0.27 to 0.35 సెకండ్స్. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో గుండె పనిచేసే విధానం, గుండె ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం.